సార్ వేరే వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. ఇంకా నా స్క్రీన్ కనిపిస్తుంది లేదు చెప్పండి సరే. స్క్రీన్ ఇంకా షేర్ అవ్వలేదు సార్. ఇప్పుడు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు అయ్యింది స్క్రీన్ షేర్ అయింది. ఓకే. సార్ సో కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. ఇవాళ వానలు పడినాయి కదా కొన్ని చోట్ల, వీళ్ళెవరూ యాక్సెసిబిలిటీ లేదంట వాళ్ళకి, ఓకే వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వట్లేదు. సో మనం ఓకే సార్. స్టార్ట్ చేసేయటం బెటర్, ఇంకా ఆగుతూ ఉంటే లేట్ అయిపోద్ది మనకు కూడా. ఓకే సార్. ఓకే. సో మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. ఓకే సో సార్. మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి అన్నమాట పవర్ ఆటోమేట్లో. ఒకటి ఆటోమేటెడ్, ఇన్స్టెంట్, షెడ్యూల్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి ఫ్లో క్రియేషన్స్ ఇట్లా చేయొచ్చు, టెంప్లెట్స్ నుంచి, లేకపోతే మనకి కనెక్టర్స్ నుంచి చేయొచ్చు. మనకి మెయిన్ ఏంటంటే ట్రిగ్గర్స్, యాక్షన్స్, కనెక్టర్స్, టెంప్లెట్స్, ఇవన్నిటిని కలిపి ఎట్లా షేర్ చేయాలి వేరే వాళ్ళకి, లేకపోతే దీన్ని ఎట్లా డిప్లాయ్ చేయాలి ఎన్విరాన్మెంట్స్కి. ఎన్విరాన్మెంట్స్ అంటే మనకి 3 ఎన్విరాన్మెంట్లు ఉంటాయి ఎప్పుడు. అదేంటంటే ఒకటి డెవలపర్ చేసేది, తర్వాత మన కస్టమర్స్కి ఇచ్చి టెస్ట్ చేయమంటాం ఒకటి ఎన్విరాన్మెంట్, మనం దాన్ని యూఏటి అంటారు, లేకపోతే క్యూఏ అంటారు, లేకపోతే శాండ్ బాక్స్ అంటారు. దాని తర్వాత ప్రొడక్షన్ ఉంటుంది అనమాట మనకి. ఓకే. సో అట్లా మనం డిజైన్ చేసింది వాళ్ళని టెస్ట్ చేయమని చెప్పడానికి మనం క్యూఏలో పెట్టుకుంటాం, అట్లా చేయొచ్చు మనం. తర్వాత మనకి ఈ డెసిగ్నేషన్స్ ఉంటాయి, అంటే మనకి పవర్ ప్లాట్ఫామ్ సర్టిఫికేషన్ చేస్తే అది ఒకటి. మనకి ఎట్లాగో ఈ డెవలపర్ ప్రోగ్రామ్ నేను మీకు ఇస్తాను, మీ ఇద్దరికి, బాలకృష్ణకి నీకు. సో వేరే స్టూడెంట్ ఒప్పుకున్నాడు. సో వేరే స్టూడెంట్ ఒప్పుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఒక 2 అకౌంట్స్ అడిగా నేను, 2 అకౌంట్స్ ఇస్తానంటే సరే సార్ ఓకే అన్నాడు. ఆ అకౌంట్స్ మీకు ఇస్తాను, మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం లేదేమి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. సో తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ పాయింట్ అనేది ఏంటిది మనకి ఇక్కడ, మనకి ఒక ఫ్లో డిజైన్ చేస్తే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అది ట్రిగ్గర్ అన్నమాట. ట్రిగ్గర్. సో ఆ ట్రిగ్గర్ మనకి ఇదిగోండి ఇట్లా ఉంటాయి మనకి. సో తర్వాత దీంట్లో కొన్ని ఈ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ తర్వాత చూద్దాం. తర్వాత మిగతావన్నీ మనకి ఏంటంటే యాక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లోలో ఎన్ని యాక్షన్స్ వరకు ఉండాలి అంటే 500 వరకు ఉండొచ్చు అంట. ఓకే. దాన్ని కనుక మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. సపోజ్ మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి అందరూ. పవర్ ఆటోమేట్లో మనకి ట్రిగ్గర్ ఉంటుంది కదా, దాని తర్వాత యాక్షన్స్ వస్తాయి కదా, ఆ యాక్షన్స్ 500 అనమాట. 500 వరకు ఉండాలి. ఇంకా ఎక్కువ మీరు క్రియేట్ చేసుకోలే యాక్షన్స్ అంటే అది పాసిబిలిటీ లేదనమాట. దానికి మనం ఏం చేయాలంటే చైల్డ్ ఫ్లోస్ అని క్రియేట్ చేయాలి. మనం ఆ కాన్సెప్ట్ మనకి లేటర్గా వచ్చినప్పుడు చెప్తారు మీకు. సో ఈరోజు ఏం చేద్దాం అంటే, లాస్ట్ టైం ఒకటి చిన్న ఫ్లో క్రియేట్ చేసాం కదా మనం, ఈరోజు ఏం చేద్దాం అంటే ఒక యూస్ కేస్ వచ్చింది, ఆ యూస్ కేస్ ప్రకారం మనం డిజైన్ చేసుకుందాం ఇవాళ క్లాస్ని. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 2 కంపెనీస్ మనకి, ఒకటి టీసీఎస్ ఉంది, ఒకటి మీ కంపెనీ ఉందనుకోండి ఏదన్నా. లేకపోతే టీసీఎస్ వాళ్ళకి మీకు డిఫరెంట్ క్లయింట్స్ ఉన్నారనుకోండి. సో మీరేం చేస్తారు, ఇప్పుడు మీది సర్వీస్ బేస్డ్ కంపెనీ కదా, మీకు డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, వాళ్ళకి సంబంధించిన ఏదన్నా వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇమేజెస్ కానీ, లేకపోతే కొన్ని ఫైల్స్ కానీ మీరు తీసుకుంటారు. ఓకే. సో ఇక్కడ కూడా మనకి అదే అందుకు మనం ఏదన్నా ఒక ఫెసిలిటీ, సపోజ్ మీరు ఇప్పుడు టీసీఎస్ ఇది,
మీ క్లయింట్ ఫెరారీ. ఇక్కడ వీళ్ళు రిక్వెస్ట్ చేశారు మిమ్మల్ని, మాకు ఒకటి ఇంట్రానెట్ డిజైన్ చేయండి అని. ఓకే, వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారు, మీకు ఇంట్రానెట్ డిజైన్ చేయండి అని చెప్పారు మీకు, లేకపోతే ఏదైనా సైట్ డిజైన్ చేయండి నీట్గా అని చెప్పారు ఫెరారీ వాళ్ళు. సో మన టీసీఎస్ వాళ్ళు ఏం అడుగుతారు వీళ్ళని, సరే మేము తయారు చేస్తాం, మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ మాకు పంపించండి, లేకపోతే ఇమేజెస్ ఏమన్నా పంపించండి, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఏమన్నా ఐకాన్స్ అవన్నీ వీళ్ళు డిజైన్ చేస్తారు. సరే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మాకు పంపించండి బేసిక్గా అని అడుగుతారు వీళ్ళు. సరే మేము పంపిస్తాము, మా దగ్గర అయితే ఒకటి స్టోర్ చేసుకోవడానికి ఒక అకౌంట్ ఉంది, అదేంటంటే డ్రాప్ బాక్స్ అని చెప్తారు అనమాట వీళ్ళు. ఇప్పుడు మనకి గూగుల్ డ్రైవ్ లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళది వన్ డ్రైవ్ ఉన్నాయి కదా, అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర అంటే డ్రాప్ బాక్స్ ఉందంట. ఇదేంటంటే మన ఫైల్స్ దాచుకోవడానికి యూజ్ అయ్యే ఒక సైట్ అనమాట ఇది డ్రాప్ బాక్స్. సో వీళ్ళు ఏమంటారు, మా దగ్గర డ్రాప్ బాక్స్ ఉంది, మేము డ్రాప్ బాక్స్లో అప్లోడ్ చేస్తాం, సో అది మీరు ఇంకా మీరు యూజ్ చేసుకొని చేయండి అంటారు. అది కానీ మనం డైరెక్ట్గా మనం డ్రాప్ బాక్స్ అనేది కంపెనీలో వాడకూడదు అనమాట. ఓకే, మరి మనం ఏం చేయాలి, మరి మనకేం ఉండిద్ది టీసీఎస్ వాళ్ళకంటే షేర్ పాయింట్లో ఇంట్రానెట్ ఉండిద్ది వీళ్ళకి. వీళ్ళకి షేర్ పాయింట్లో ఇంట్రానెట్ ఉండిద్ది అనుకోండి. ఇంటర్నెట్ అంటే తెలుసు కదా మనకి, మన కంపెనీకి 2 సైట్స్ ఉంటాయి ఎప్పుడు. ఒకటి బయట వాళ్ళకి కనిపించడానికి TCS.com అని ఉండిద్ది, అది అందరూ చూడొచ్చు, ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళిపోయి TCS.com అని కొడితే అందరూ చూడొచ్చు. అట్లా కాకుండా ఇంటర్నల్గా ఎంప్లాయీస్కి యూజ్ అయ్యే ఒక సైట్ ఉండిద్ది అనమాట, దాన్ని ఇంట్రానెట్ అంటారు అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ ఫెరారీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఆ ఇంట్రానెట్ సైట్లో పెట్టుకుందామని ట్రై చేస్తున్నాం అనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి మనం ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు డ్రాప్ బాక్స్లో ఏమన్నా ఫైల్స్ అప్లోడ్ చేస్తే ఇవన్నీ మన ఇంట్రానెట్లోకి వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట మనం. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి షేర్ పాయింట్ ఇంటర్నెట్లోకి వచ్చి రావాలి. మరి షేర్ పాయింట్లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, ఏదైనా ఫైల్స్ స్టోర్ చేసుకోవటానికి అనేది తెలుసుకోవాలి మనం ఫస్ట్. అంటే కొంచెం మనం షేర్ పాయింట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట మనకి. ఓకే, సో షేర్ పాయింట్లో మనకి షేర్ పాయింట్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ పర్టికులర్ ఇంట్రానెట్ సైట్స్ డిజైన్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా షేరింగ్ చేసుకోవడానికి వీళ్ళు డిజైన్ చేశారనమాట. చాలా చాలా సంవత్సరాల క్రితం 2001లో చేశారనమాట దీన్ని. ఓకే, సో అది బాగా సక్సెస్ఫుల్ అయింది, ఇప్పటికే రన్ అవుతుంది అది. దీంట్లో మనకి 2 ఉంటాయి అనమాట, ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలంటే. మీకు డేటాబేస్ తెలుసా, దాంట్లో ఏముంటాయి మనకి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవటానికి డేటాబేస్లో? టేబుల్స్, రోస్, కాలమ్స్. టేబుల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా మనకి షేర్ పాయింట్లో టేబుల్స్ లాగా ఒక కాన్సెప్ట్ ఉండిద్ది అనమాట, అదేంటంటే లిస్ట్ అని ఉండిద్ది అనమాట. లిస్ట్ మనకి లిస్ట్ అని ఉంటుంది, ఈ లిస్ట్లో మనకి ఫీల్డ్స్ ఉంటాయి, లేకపోతే కాలమ్స్ అంటారు కొంతమంది, దాని తర్వాత లిస్ట్ ఐటమ్స్ అని అంటారు. మనకి కాలమ్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అని అర్థం అనమాట. లిస్ట్ ఐటమ్స్ అంటే రోస్ అని అర్థం అనమాట. మీరు ఇప్పుడు ఎక్సెల్ షీట్ తీసుకున్న దాంట్లో ఏమి ఉంటాయి, హెడర్స్ ఉంటాయి, వాటిని మనం ఏమంటాం కాలమ్స్ అంటాము. తర్వాత కొంతమంది ఫీల్డ్స్ అంటారు, దాని కింద వచ్చే అన్ని వాల్యూస్ని రోడ్స్ అంటాం మనం. అట్లా షేర్ పాయింట్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి లిస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైల్స్ అన్నిటిని పెట్టుకోవడానికి డాక్యుమెంట్ లైబ్రరీ ఉండిద్ది అనమాట. డాక్యుమెంట్ లైబ్రరీ. ఓకే, ఈ డాక్యుమెంట్ లైబ్రరీ ఉంటుంది. సో మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఏంటి, షేర్ పాయింట్లో ఈ డ్రాప్ బాక్స్ నుంచే ఫైల్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఈ ఫైల్స్ అన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లు మనం షేర్ పాయింట్ ఇంట్రానెట్లో మనం ఒక డాక్యుమెంట్ లైబ్రరీలో పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఓకే, ఈ డాక్యుమెంట్ లైబ్రరీలో పెట్టుకోవచ్చు మనం.
సో అప్పుడు మనం డాక్యుమెంట్ లైబ్రరీలో పెట్టుకుంటే వీళ్ళు ఎప్పుడైనా ఇక్కడ డ్రాప్ బాక్స్ ఏమైనా అప్డేట్ చేస్తే డైరెక్ట్గా అది వచ్చేసి ఈ డాక్యుమెంట్ లైబ్రరీలో పడిపోవాలి మనకి అట్లా. ఓకే, సో మరి ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఇలా ఉంది, దీనికి ఫ్లో ఎలా డిజైన్ చేయాలి? సో అసలు ఫ్లో డిజైన్ చేయాలంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటేంటి? అసలు ఒక ఫ్లో ఉంటే దాంట్లో మనకి ఏమేం కావాలి? ట్రిగ్గర్స్, యాక్షన్స్. ట్రిగ్గర్స్, యాక్షన్స్ ఉండాలి. ఓకే, సో మరి ఇక్కడ ట్రిగ్గర్ ఏమవుతుంది? ఏ కనెక్టర్ తో పని అవుతుంది ఇక్కడ ట్రిగ్గర్? డ్రాప్ బాక్స్ లో డ్రాప్ బాక్స్, కరెక్ట్. డ్రాప్ బాక్స్ లో ఆటోమేటిక్ గా ఫైల్స్ పడితే ట్రిగ్గర్ అవ్వాలి. రైట్ డ్రాప్ రైట్. బాక్స్ కరెక్ట్. సో ఫస్ట్ స్టెప్ డ్రాప్ బాక్స్ అన్నమాట. సో మనం ఏం చేయాలి? మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకి 2 కనెక్టర్స్ ఉంటే చాలు. ఒకటి డ్రాప్ బాక్స్, ఒకటి షేర్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ అసలు ఈ 2 ఉన్నాయా లేదా చూద్దాం వెళ్ళి మన పవర్ ఆటోమేట్లో ఈ కనెక్టర్స్ ఉన్నాయా లేదా అని చూద్దాం మనం. సో అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఈ రిక్వైర్మెంట్తో. సో మనం కస్టమర్కి చెప్పాలి, మేము ఇట్లా మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాం మీకు, ఇది ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ అని చెప్పాలి వాళ్ళకి. సో తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనకి పవర్ ఆటోమేట్ ఉంది, ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ పవర్ ఆటోమేట్లో మనం వెతకాల్సిన 2 విషయాలు, షేర్ పాయింట్ కనెక్టర్ ఉందా లేదా, లేకపోతే డ్రాప్ బాక్స్కి సంబంధించిన కనెక్టర్ ఉందా లేదా చూడాలన్నమాట. సో ఒకవేళ ఉంటే దాంట్లో ట్రిగ్గర్ ఏం తీసుకోవాలనేది మన మెయిన్ పాయింట్ ఇప్పుడు. ఓకే, సో మనకి పవర్ ఆటోమేట్ ఓపెన్ అయింది. ఏంటి పెద్దగా వచ్చేసింది? ఓకే, ఒక నిమిషం, ఇది బాగా ఎన్లార్జ్ అయిపోయింది. ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్లో లాగా తీసుకోవాలో చెప్పండి. మనకి 3 ఫ్లోస్ ఉన్నాయి, ఆటోమేటెడ్, ఇన్స్టెంట్, స్కెడ్యూల్డ్ ఉన్నాయి. ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లో. రైట్, అది ఆటోమేటెడ్ ఫ్లో కింద వచ్చింది. ఓకే, ఓకే. ఎందుకంటే ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి ఏదో ఒకటి మనకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి. సో అది ఒకవేళ కనుక ఇది 5 o'clockకి షెడ్యూల్ చేస్తే 5 o'clock రన్ అయింది అనుకోండి, అప్పుడు అది షెడ్యూల్డ్. ఇన్స్టెంట్ అంటే మాన్యువల్గా మనం రన్ చేస్తే అది అనమాట. కానీ అట్లా అది ఏం లేదు, ఆ రెండిటి కాదు కాబట్టి ఆటోమేటెడ్, ఇది కరెక్ట్. సో ఇప్పుడు నేను ఆటోమేటెడ్కి వెళ్తా, స్కిప్ చేసి ఫస్ట్ అసలు నేను చూడాల్సింది ఏంటి ఇక్కడ? ఇక్కడ మనకి 2 యూఐస్ ఉంటాయి అనమాట. ఒకటి కొత్త యూఐ, ఒకటి ఓల్డ్ యూఐ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది కొత్త యూఐ. ఈ కొత్త యూఐతో ప్రాబ్లం ఏంటంటే మనకి అన్ని స్లోగా వెళ్తూ ఉంటాయి ఇక్కడ. అదే మీరు పాతది తీసుకున్నారనుకోండి, యూఐ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఏది తీసుకున్నా ఒకటే అనమాట. ఓకే, నేను ఈ పాత యూఐతో కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ కనెక్టర్స్ డ్రాప్ బాక్స్ ఇది చూద్దాం. డ్రాప్ అని క్లిక్ చేసి ఇది డ్రాప్ బాక్స్ సంబంధించిన మనకి ట్రిగ్గర్స్, యాక్షన్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఏమి ట్రిగ్గర్ కావాలి? వెన్ ఏ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ అని ఉంది ఇక్కడ, ఇది కరెక్ట్గా సెట్ అయింది మనకి. ఓకే, ఇది ఇలా పెట్టుకుందాం. సో ఆ ఫోల్డర్ కూడా మనం ఇదిగోండి డ్రాప్ బాక్స్. సో దానికి ముందు మనం ఇక్కడ ఒక డ్రాప్ బాక్స్ అనే అకౌంట్లోకి వెళ్దాం. ఇదిగోండి డ్రాప్ బాక్స్ అకౌంట్. మీకు కనుక డ్రాప్ బాక్స్ లేకపోతే ఒకటి ఫ్రీ అకౌంట్ ఇస్తారు వీళ్ళు, దానికి 5 GB ఫ్రీగా ఇస్తారు అనమాట వీళ్ళు. సో డ్రాప్ బాక్స్లో వాళ్ళు ఏం చేశారు? TCS అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టారనమాట ముందుగానే. అంటే మా కంపెనీలో ఈ పర్టికులర్ సైట్ డిజైన్ చేయడానికి వీళ్ళని తీసుకున్నాం, వీళ్ళ దగ్గర మనం హెల్ప్ తీసుకుంటున్నాం అని చెప్తారు వీళ్ళు. ఈ TCS అనే దాంట్లో ఏదన్నా ఒక ఫైల్ మీరు అప్లోడ్ చేస్తే అది వెళ్ళిపోయి వాళ్ళ షేర్ పాయింట్ ఇంటర్నెట్ సైట్లో పడాలి. అందుకోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక షేర్ పాయింట్ సైట్లోకి వెళ్ళి, ఇదిగోండి మనకి NGO అని లేకపోతే కమ్యూనికేషన్ సైట్ అని ఒకటి ఉంది ఇక్కడ.
ఈ కమ్యూనికేషన్ సైట్లు టీసీఎస్ వాళ్ళది ఒకటి ఇంట్రానెట్ అనుకోండి, దీంట్లోకి వచ్చి పడాలన్నమాట. సో ఇక్కడ మరి డాక్యుమెంట్ లైబ్రరీ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇది ఇంట్రానెట్, ఇది షేర్ పాయింట్ సైట్ కదా. మీ రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చి సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి సైట్ కంటెంట్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. దీంట్లో మనం న్యూ అని ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి న్యూ అని, ఇక్కడ మనం డాక్యుమెంట్ లైబ్రరీ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ లైబ్రరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదన్నా టెంప్లెట్ లాగా యూస్ చేసుకుంటారా, మీకు బ్లాంక్ నుంచి కావాలని ఉంటుంది. మనం బ్లాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని నేను ఆ డాక్యుమెంట్ లైబ్రరీ పేరు క్లయింట్స్ అని పెట్టుకుంటా. ఓకే, నాకు ఫెరారీ కాదు, ఇంకా చాలా క్లయింట్స్ ఉంటారు కాబట్టి పీసెస్ వాళ్ళకి. ఓకే, క్రియేట్ చేసా. ఇది మనకు ఒక డాక్యుమెంట్ లైబ్రరీ. ఇక్కడ మనం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ న్యూకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఆ ఫోల్డర్ పేరు ఫెరారీ అనమాట. ఇంకో క్లయింట్ కావాలంటే ఇక్కడ మనం బెంచ్ ఇట్లా పెట్టుకోవచ్చు. కాబట్టి నాకు డాక్యుమెంట్ లైబ్రరీ క్లయింట్స్లో ఎన్ని ఉన్నాయి ఫోల్డర్స్? 2 ఉన్నాయి. బెంజ్ ఒకటి, ఫెరారీ ఒకటి ఉంది. సో మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది డ్రాప్ బాక్స్లో అని చెప్తున్నారు వాళ్ళు. ఏ ఫోల్డర్లో? టీసీఎస్ అనే ఫోల్డర్లో. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే టీసీఎస్ అనే ఫోల్డర్ ఉంది ఇక్కడ. ఓకే, సో తర్వాత ఏం చేయాలంట, మనం ఈ ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది కదా, మళ్ళీ అదే సేమ్ ఆ ఫైల్ కంటెంట్ దానికి సంబంధించిన నేమ్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి? మనకి షేర్ పాయింట్లో క్రియేట్ అవ్వాలి. సో న్యూ స్టెప్ అని ఇలా క్లిక్ చేసి ఇక్కడ షేర్ పాయింట్ అని టైప్ చేయండి మీరు. ఇవి చాలా సింపుల్గానే ఉంటాయి ఫ్లోస్, మరి కష్టంగా ఉండవు, ఈజీగానే ఉంటాయి. సో షేర్ పాయింట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు షేర్ పాయింట్లో మరి నాకు దేనికి సంబంధించిన యాక్షన్ చూడాలి? నాకు అక్కడ క్రియేట్ అయింది ఒక ఫైల్, ఇక్కడ కూడా మనకు ఒక ఫైల్ క్రియేట్ అయితే బాగుంటుంది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఈ సెర్చ్లో ఫైల్ అని ఇచ్చాం అనుకోండి, ఇదిగోండి మనకి ఇక్కడ గెట్ ఫైల్స్, క్రియేట్ ఫైల్, డిలీట్ ఫైల్, మూవ్ ఫైల్, ఇట్లా కొన్ని ఇచ్చారు అనమాట. కాపీ ఫైల్ అని ఇట్లా ఇచ్చారు. సో ఇక్కడ నేను ఇప్పుడు క్రియేట్ ఫైల్ ఒకటి తీసుకుంటాను. దీంట్లో ఏమేమి అడుగుతుందో చూద్దాం. మనం ఒకదానికి ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాలి దీనికి. సో మన సైట్ అడ్రస్ ఏంటి? మన షేర్ పాయింట్ సైట్ అడ్రస్ మనం ఇవ్వాలి. ఇదిగోండి మన షేర్ పాయింట్ సైట్ అడ్రస్ http ఇట్లా ఉంది. ఇక్కడ మీరు జస్ట్ ఇలాగంటే డ్రాప్ డౌన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. కమ్యూనికేషన్ సైట్ మిగతావా అని కమ్యూనికేషన్ సైట్ సెలెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత ఫోల్డర్ పాత్, ఏ ఫోల్డర్ ఇవ్వాలి మనం? ఇక్కడ షేర్ పాయింట్లో ఉన్న ఫోల్డర్ ఇవ్వాలన్నమాట. మనం షేర్ పాయింట్లో ఏం ఫోల్డర్ ఉంది మరి అంటే మనకి క్లయింట్స్ అని ఉంది. ఇక్కడ క్లయింట్స్లో మరి ఇక్కడ మరి ఎట్లాగా? క్లయింట్స్లో చాలా ఉన్నాయి. ఫెరారీ అని ఉంది కాబట్టి మనం క్లయింట్స్ లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఫెరారీ అని ఉంది. ఆ ఫెరారీ సెలెక్ట్ చేసుకోండి ఫోల్డర్ పాత్. తర్వాత ఫైల్ నేమ్, మరి ఫైల్ నేమ్ ఎక్కడ ఉంది? ఫైల్ నేమ్ అనేది డ్రాప్ బాక్స్ నుంచి రావాలి కాబట్టి ఇక్కడ మీరు మౌస్ హోవర్ ఇలా చేయండి. అప్పుడు మీకు ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి అనమాట. మీకు రైట్ సైడ్ హోవర్ చేస్తే దాంట్లో మీరు ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనకి ఫైల్ నేమ్ అనేది రావాలంటే ఇక్కడ ఇదిగోండి ఫైల్ నేమ్ అనేది తీసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఇలా పెట్టి మళ్ళీ మనం ఎదిగితే మనకి ఫైల్ కంటెంట్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మీకు ఈ ఫైలు క్రియేట్ అయింది, బాగానే ఉంది. నాకు ఒక ఫైల్ని అప్లోడ్ చేశాడు క్లయింట్ డ్రాప్ బాక్స్లో. సో తర్వాత అది వచ్చి క్రియేట్ అయింది షేర్ పాయింట్లో. తర్వాత నాకు కమ్యూనికేషన్ కావాలి. ఓకే, ద ఫైల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ అని. మరి అప్పుడు నేను ఇంకొక కనెక్టర్ తీసుకోవాలన్నమాట. ఎవరైనా గెస్ట్ చేయండి, మైక్రోసాఫ్ట్లో ఏ సర్వీస్ ఉపయోగపడుతుంది మెయిల్స్ సెండ్ చేయడానికి? అవుట్లుక్. రైట్. సో మనం ఇక్కడ న్యూ స్టెప్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ అవుట్లుక్ అని ఇద్దాం. ఇక్కడ
ఇదిగోండి ఆఫీస్ 365 అవుట్లుక్. ఇక్కడ సెండ్ ఎన్ ఈమెయిల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇది నేను ఇక్కడ ఎవరికన్నా పంపిస్తాను. ఇట్లా సాయి అనే అతనికి పంపించాను అనుకోండి. ఆ కమ్యూనికేషన్ నా మేనేజర్ లేకపోతే ఎవరో ఒకళ్ళు. సాయి అనేది ఏంటి, ఇక్కడ సాయి కిరణ్ అని ఉన్నాడు ఒక అతను, అతనికి పంపిస్తున్నాను నేను ఇప్పుడు. సబ్జెక్ట్ ఏంటి, ఫైల్స్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ కూడా అదే పెడతాను. సో ఇది బాగానే ఉంది మనకి. మీకు ఫైల్ క్రియేట్ అయింది. ఫస్ట్ మనం ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. తర్వాత ఇంకేమైనా ఎన్హాన్స్మెంట్స్ కావాలంటే అవి చేద్దాం. ఓకే, సో నేనేం చేయాలి ఇప్పుడు, ఈ ఫ్లోని క్రియేట్ చేసా కొన్ని స్టెప్స్ యూస్ చేసి, కొన్ని కనెక్టర్స్ యూస్ చేసి, కొన్ని యాక్షన్స్ యూస్ చేసి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ టెస్ట్ అని క్లిక్ చేస్తా. ఇక్కడ మాన్యువల్లీ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ టెస్ట్ అని క్లిక్ చేయండి మీరు ఇక్కడ. ఓకే, అదేమంటుంది, ఇది కనుక వర్క్ అవ్వాలంటే నువ్వు ఒక శాంపిల్ ఫైల్ని డ్రాప్ బాక్స్లో వెయ్యాలి అంటుంది. మనం ఒక డ్రాప్ బాక్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాం. సో మన దగ్గర ఉన్న ఫైల్స్లో ఇక్కడ ఇది ఒక ఫైల్ ఉంది. దీన్ని తీసుకొచ్చి నేను ఇట్లా పెడుతున్నాను. ఇక్కడ టీసీఎస్ అనే ఫోల్డర్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి ఈ ఫ్లో దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ ఫ్లో రన్ అవ్వాలన్నమాట నీట్గా. ఇదిగోండి ఫ్లో రన్స్ సక్సెస్ఫుల్లీ ఉంది. మొత్తం అన్ని గ్రీన్స్ వచ్చేసినాయి. గ్రీన్స్ వచ్చినంటే మనం రాసిన ఫ్లో కరెక్ట్ అనమాట. ఓకే, సో మనం ఎవరికైనా ఈమెయిల్ పంపించాం కదా, ఆ ఈమెయిల్ కూడా వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు. అది ఎలా చూడొచ్చు అంటే మన సెంట్ ఉండేది కదా అవుట్లుక్ తీసుకుంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సెంట్ అనేది. ఆ సెంట్ అనే దాంట్లో మనం చూడొచ్చు ఎవరెవరికి పంపించి అనేది. సో ఇక్కడ మేబీ అది మనకు సెంట్లోకి వెళ్తే ఇక్కడ తెలుస్తుంది సాయి కిరణ్కి ఇదిగోండి ఫైల్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని వెళ్ళింది అనమాట. అట్లాగే మరి మనం క్రియేట్ చేసుకున్న క్లయింట్స్ అనే దాంట్లో, ఫెరారీ అనే దాంట్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఆ ఫైల్ వచ్చేసిందా లేదా, ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది. ఈ టూలెట్ అనే ఒక డాక్యుమెంట్ మనం టీసీఎస్ కి సంబంధించిన డ్రాప్ బాక్స్ లో అప్లోడ్ చేసాం మనం ఇదంతా. ఈ డాక్యుమెంట్ ని ఇది మనకి డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ వచ్చేసింది మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, మనకి ఇక్కడ నాట్ ఓన్లీ షేర్ పాయింట్, నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ సంబంధించిన కనెక్టర్స్ కాదు, బయట వాళ్ళు డిజైన్ చేసిన కనెక్టర్స్ కూడా ఇక్కడ వర్క్ అవుతాయి అని తెలుస్తుంది అనమాట మనకి. మనం యాక్చువల్గా యూస్ చేసిన డ్రాప్ బాక్స్ డిఫరెంట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఇది. మరి అట్లా ఇది ఈ ఈ కనెక్టర్ ఇక్కడ, మరి తర్వాత ఈ కనెక్టర్ కి, మరి తర్వాత ఈ కనెక్టర్ కి, ఇవన్నీ ఎలా అర్థం చేసుకుంటున్నాయి మరి. ఫైల్ ఈస్ క్రియేటెడ్ అంటే మరి దీనికి ఎలా అర్థమైంది, ఇక్కడ క్రియేట్ ఫైల్ అనే దానికి అది ఎలా ఎందుకు క్యాప్చర్ చేసుకుంటుంది దీని ఇన్పుట్స్ ని, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని అంటే మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, దీన్ని ఎడిట్ లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ లో మీరు ఇక్కడ పీక్ కోడ్ అని ఉంది, అది క్లిక్ చేయండి. చూడండి మీకు ఎట్లా ఇదంతా ఎలా ఉంది. ఇదంతా ఒక జేసన్ నొటేషన్ లాగా ఉంది, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. మీకు అది తెలియాలంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటే W3 schools లోకి వెళ్ళి జేసన్ లోకి వెళ్ళాలి. ఓకే, సో మనం ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలి మనకి, ఇంగ్లీషు, హిందీయో, తమిళో, తెలుగు ఏదో ఒకటి ఉండాలి. అట్లాగే ఇక్కడ 2 కనెక్టర్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి జేసన్ ఉండాలి అనమాట. జేసన్లో ఎలా వస్తున్నాయంట, స్ట్రింగ్ ఎలా ఉంటుందంట, ఇదిగోండి ఒకటి నేమ్ ఉంటుంది, దానికి సంబంధించిన జాయిన్ ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది 30, కారు, నల్ ఇట్లా ఉన్నాయి మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇలా చూస్తే మన కీ వాల్యూ పేర్స్ లాగా ఉన్నాయి చూడండి మొత్తం మనకి. లేకపోతే ప్రాపర్టీ దానికి సంబంధించిన వాల్యూ, నేమ్ అనేది ఒక మనిషికి ప్రాపర్టీస్ ఏమి ఉంటాయి అంటే నేమ్, ఏజ్, అతనికి సంబంధించిన ఏమన్నా ఐటమ్స్, కారు,
మళ్ళీ ఆ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఉండాలి కదా. నేమ్ అంటే జాన్, ఏజ్ అంటే 30, కార్ అంటే ఇంకేదన్నా నేమ్ హ్యుండై అని కానీ మారుతి అని కానీ అట్లా ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనం ఆ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం, ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేసి చేస్తున్నాం అనమాట ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అని ఇక్కడ మనం. సో ఇక్కడ కూడా ఇవి ఇలాగే మాట్లాడుకుంటాయి అన్నమాట. ఈ సార్ ఇది జేసన్ భాషలో బ్యాక్‌ఎండ్ కోడ్ మాట్లాడుకుంటాయి. జావా చేసినా సార్ దీన్ని? జేసన్ అంటే వేరు. అది జావాకి అయినా డాట్ నెట్ అయినా అన్నిటి కామన్ గా ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు ఈ యాప్ డిజైన్ చేశారు. అది హెచ్‌టీఎంఎల్ ఇంకా జేసన్ ఈ కోడ్ ఉంటుందా మొత్తము బ్యాక్‌ఎండ్? లేదు, అది వేరే ఉంటుంది ఇదంతా మనకి. అది మనకు జేసన్ అవసరం అయితే లేదు కదా? కంపల్సరీగా ఉంటుంది. ఇది మాక్సిమం వీళ్ళు చేసింది ఆ, అనేది రియాక్ట్ అయ్యి ఉండొచ్చు మనకి. ఓకే రియాక్ట్ సార్. అన్న అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మనం కొత్త డిజైనర్ చూసాం కదా, అది రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. మనం నార్మల్గా ఇన్స్పెక్ట్ కంటే చూస్తే ప్రతిదీ హెచ్టిఎంఎల్ లో ఉందని చూపించింది హెచ్‌టీఎంఎల్. మనకి. అది కామన్ అది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఏది ఓపెన్ చేసినా రైట్ క్లిక్ చేసి అవన్నీ హెచ్టిఎంఎల్ లో ఉంటాయి అని చెప్తారు. కానీ అది ఇంటర్నల్ గా మనకి తెలియాలన్నమాట. అది అంతే. ఓకే నార్మల్గా సార్. వీళ్ళు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇది జావా స్క్రిప్ట్ అయ్యి ఉండొచ్చు. మిక్స్డ్ ఆఫ్ ఉండొచ్చు, మిక్స్డ్ ఉంటుంది. జావా స్క్రిప్ట్ మిక్స్డ్, రియాక్ట్ మిక్స్డ్ అలా ఉండొచ్చు అనమాట దీనికి. ఓకే. ఓకే. సో అట్లా మనం ఇది ఫైల్స్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ అని మనకి అది మన ఇక్కడ వచ్చేసిద్ది అనమాట ఇంకా. ఓకే. ఇట్లా మనం ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ ని సాల్వ్ చేయగలిగాం అప్పుడు. ఇట్లా. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మన కనెక్టర్స్ కి మనం ఫస్ట్ అవుట్లైన్ చేసుకొని రిక్వైర్మెంట్ ని దాంట్లో మన కనెక్టర్స్ ఉన్నాయా లేవో డిసైడ్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. వెంటనే పవర్ ఆటోమేట్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసేసి అట్లా చేయకూడదు. ఇట్లా నీట్గా మనం చేయాలి. సో ఇప్పుడు ఇదంతా ఓకే, మీరు చేసేసారు. క్లయింట్ ఇంకేమంటాడంటే ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది నాకు. అదేంటంటే మనకి కంపెనీ ఉందనుకోండి టీసీఎస్, వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ హాలిడే లిస్ట్ మెయింటైన్ అవుతుందన్నమాట. ఈ ఇయర్‌లో మీకు హాలిడే లిస్ట్ అని ఒకటి పబ్లిష్ చేసేస్తారు డిసెంబర్‌లోనే. హాలిడే లిస్ట్ ఉందనుకోండి టీసీఎస్ వాళ్ళకి. వాళ్ళేమంటారు, బయట వాళ్ళేమంటారు, మీ ఇంట్రానెట్‌తో నేను యాక్సెస్ చేయలేను గదా! మరి నాకెలా తెలిసిద్ది నీ హాలిడే లిస్ట్ అంటారనమాట. సో మనం అప్పుడేం చేస్తాం, మన కంపెనీ ఆహ్, లో ఉన్న ఈ లిస్ట్‌లన్నీ మనం ఏం జేయాలి, ఇంకోటేదన్నా క్యాలెండర్‌లోకి తీసుకెళ్ళాలి. ఆ క్యాలెండర్‌లో వాళ్ళు చూసుకునేటట్లు చేయాలి. సో వాళ్ళనడగాలి మనం. మీకు జీమెయిల్ ఉందా అని అడగాలి. ఎందుకంటే జీమెయిల్ వాళ్ళు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. calendar.gmail.com అని. అది కరెక్ట్‌గా ఉందా? జీమెయిల్‌కెళ్తే ఇది ఓకే. క్యాలెండర్ గూగుల్‌కెళ్దాం ఒకసారి. ఆ! క్యాలెండర్ జీమెయిల్ ఇక్కడ మనకి ఓకే. ఈ 9 డాట్స్ ఉన్నాయి గదా! 9 డాట్స్‌లో ఇక్కడ మీకు క్యాలెండర్ అని ఉంది చూడండి జీమెయిల్‌లో. ఇది క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి మీకు ఒక క్యాలెండర్ వచ్చింది. క్లయింట్ ఏమంటాడంటే మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అవి వచ్చి నాకిక్కడ కనిపించాలంటాడనమాట. ఓకే. ఈ జీమెయిల్‌లో క్యాలెండర్‌లో నాకు కనిపించాలి. సో దట్ మేము ఇంకా మిమ్మల్ని ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు కదిలించం ఇంకా అట్లా. లేకపోతే ముందుగానే చూసి మీ క్యాలెండర్ మేము ప్లాన్ చేసుకుంటాం. మా యాక్టివిటీస్ కూడా అంటారనమాట. సో అప్పుడు మనం ఏదన్నా ఒక ఈవెంట్ క్రియేట్ చేసామనుకోండి మన పర్టిక్యులర్ దాంట్లో, సో అవొచ్చి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలనమాట. సో మరెలా చేయొచ్చు? మరి ఏది తీసుకోవాలో చూడాలి మనం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటనేది చూడాలి మనం ఇక్కడ. స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది మనకి, మన ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవటం. ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం.
ఆ ఈవెంట్లు ఎక్కడ క్రియేట్ చేస్తారు మరి? ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ అవుట్లుక్ అనేది ఉంది కదా, అవుట్లుక్లోకి ఇక్కడికి వెళ్తే మీకు క్యాలెండర్ అని చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఈవెంట్ అని వస్తుంది చూడండి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఏదైనా కొత్త ఈవెంట్ నేను క్రియేట్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంకా మనకి ఆ జీమెయిల్ క్యాలెండర్లో అది కూడా కనిపించాలన్నమాట. సో మరి ఇప్పుడు ఎట్లా ఈ ఈవెంట్ని మరి మనం పవర్ యాప్స్లో లేకపోతే పవర్ ఆటోమేట్లో ఉందా లేదా అని చూసుకోవాలి మీరు ఫస్ట్ ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ తీసేస్తున్నాను అన్ని. సో వెన్ ఏ సార్ ఫైల్ ఈస్ ఇక్కడ క్రియేటెడ్ అనేది మనకి నార్మల్గా ఫస్ట్ అనమాట. ఇంతకుముందు రిక్వైర్మెంట్లు, ఇప్పుడు మన రిక్వైర్మెంట్లో ఏంటి, అవుట్లుక్ అనేది మనకి ప్రయారిటీ ఇప్పుడు మనకి. సో నేను అవుట్లుక్ అని క్లిక్ చేస్తా. ఇక్కడ నేను ఆఫీస్ 365 అవుట్లుక్ వెళ్తా. ఇప్పుడు నేను ఇక్కడ ఈవెంట్ అని చూడాలి. ఈవెంట్ చూడండి ఇక్కడ వెన్ ఎన్ ఈవెంట్ ఈస్ క్రియేటెడ్ అని ఉంది ఒకటి మనకి ఇక్కడ. ఇది తీసుకోండి. సో మళ్ళీ మన అవుట్లుక్లో మన అందరికి డిఫాల్ట్గా కొన్ని క్యాలెండర్స్ ఉంటాయి. క్యాలెండర్ అని ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఇది అడుగుతుంది నీ క్యాలెండర్ ఐడి ఏంటి అని. సో మనకి డిఫాల్ట్గా ఉన్న క్యాలెండర్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఇదిగోండి క్యాలెండర్ వస్తుంది, క్యాలెండర్ని పెట్టండి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ వెన్ అన్ ఈవెంట్ ఈస్ క్రియేట్ అయిపోతుంది. మరి ఏం చేయాలి తర్వాత మనం గూగుల్ క్యాలెండర్లోకి వెళ్ళాలి. సో గూగుల్కి సంబంధించిన క్యాలెండర్ ఏమైనా ఉందో లేదో చూద్దాం మనం ఇక్కడ. ఇదిగోండి గూగుల్ క్యాలెండర్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ గూగుల్ క్యాలెండర్లో మరి మనం ఏం చేయాలి, మనకి పైన ఈవెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ గూగుల్ క్యాలెండర్లో కూడా మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలి. సో మనకి ఇక్కడ క్రియేట్ అన్ ఈవెంట్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం. సో అది మనల్ని పైన ఎట్లాగైతే ఒక క్యాలెండర్ ఐడి మీకు ఉందా లేదా అని అడిగిందో ఇది కూడా ఒక క్యాలెండర్ ఐడి అడుగుతుంది. మనకి డెఫినెట్గా మనకి ఒక క్యాలెండర్ ఐడి బై డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆ జీమెయిల్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్టార్ట్ టైం. ఈ స్టార్ట్ టైం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పైన ఉన్న ఈవెంట్ దగ్గర నుంచి రావాలి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ టైం, ఇదిగోండి ఎండ్ టైం, ఇదిగోండి. ఈ టైటిల్ దగ్గర కొంచెం మనం ఏదన్నా బాడీ కానీ సబ్జెక్ట్ కానీ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నా మనకి ఏం తీసుకోవచ్చు చూడండి, లేకపోతే మనం ఏదైనా ఒక టైటిల్ రాసేయచ్చు. ఆ టైటిల్ అంటే ఈవెంట్ క్రియేటెడ్ అని ఇట్లా పెట్టేయచ్చు మనం. ఈవెంట్ సారీ టైటిల్ మనం పైన దాని నుంచి తీసుకురావడం బెటర్. మనం బాడీ అనేది చూద్దాం ఏమవుతుందో. ఇంకా డిస్క్రిప్షన్లో ఏం రాయట్లేదు, మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ కింద మనం కావాలంటే ఈమెయిల్ పంపించవచ్చు. ఈవెంట్ క్రియేట్ అయింది అని ఒక ఈమెయిల్ పంపించవచ్చు మనం కావాలంటే. ఓకే, సో ఇది మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు టెస్ట్ క్లిక్ చేస్తున్నా, మాన్యువల్లీ అని క్లిక్ చేసి టెస్ట్ ఇక్కడ. ఇదిగోండి, ఇది వర్క్ అవ్వాలంటే నువ్వు ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలి అవుట్లుక్లో అని చెప్తుంది. మన అవుట్లుక్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఒక ఈవెంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ గణేష్ ఫెస్టివల్ అని ఇట్లా పెడదాం. మనం 7th కదా, మనం 6th అని పెడదాం. 6th అని ఇలా పెట్టి ఈవెంట్ని మనం సేవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసాను ఈవెంట్ని. ఇప్పుడు నాకు షేర్ పాయింట్లోకి అది రావాలి. సారీ, ఇది ఎక్కడికి రావాలి మనకి, ఇప్పుడు గూగుల్ క్యాలెండర్లోకి రావాలి. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, లేకపోతే ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం. రన్ అయింది, ఇక్కడ మనకు రావాలి. 6th అని పెట్టాం కదా మనం. అయితే ఒకటి క్రియేట్ అయింది, అది కాకపోతే ఇంకా మనకి కాస్త HTML లాగా చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇదిగోండి ఫ్రైడే 6th తీసుకున్నాం కదా, మనం ఇక్కడ తీసుకుంది
ఇదిగోండి ఫ్రైడే 6th 11 AM గణేష్ ఫెస్టివల్ అని పెట్టాము మనం ఇక్కడ. ఇదిగోండి ఇట్లా పెట్టాము. 11 to 11:30 అని పెట్టాము. సో ఇక్కడ దీనికి సంబంధించిన క్యాలెండర్లో కూడా మనకి ఎంత చూపిస్తుంది ఇక్కడ, ఇదిగోండి ఇది 11 to 11:30 లాగా చూపిస్తుంది మనకి. ఇదే ఇంకా. కాకపోతే మనం ఇక్కడ ఎందుకు మనకి ఈ HTML వచ్చింది, ఎందుకు ఆ పేరు రాలేదు అనేది మనం ఒకసారి ట్రబుల్ షూటింగ్ చేయాలి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, మీకు అదే హోంవర్క్. మీకు కూడా ఎలాగొస్తే మనం రేపు దీన్ని ట్రబుల్ షూట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా మనం ఎట్లాగా వాడుకోవాలి కనెక్టర్స్ని. మన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏమి ఐడెంటిఫై చేయాలి అనేది. హలో సార్. ఒక ఐడియా వచ్చింది అప్పుడు మీకు. థర్డ్ పార్టీ కనెక్టర్స్ అంటే గూగుల్ క్యాలెండర్, డ్రాప్ బాక్స్ ఇలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు అని తెలుసుకోవాలి మనం. నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కనెక్టర్సే కాదు, మనం ఏంటంటే బయట మిగతా వేరే కంపెనీస్ సంబంధించిన కనెక్టర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా అనమాట. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు మీకు ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసి పెడతాను. తర్వాత రేపు మళ్ళీ నేను అక్కడే మీకు షేర్ చేసేస్తాను అన్ని మనకి జరిగిన క్లాసెస్ నేను అక్కడే షేర్ చేస్తాను. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, రేపు మనం వేరే టాపిక్తో కలుద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.